మన విను ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? వాడితో గొడవ పడి తన్నులు తిని వాడి గురించి నీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయకుండా నేను ఎలాగమ్మా నిద్రపోవడం? వాడు వచ్చేస్తాడమ్మా. ఈ రోజు రాత్రి లోపల వినుని తీసుకొస్తామనే కదా పోలీసులు చెప్పారు. తీసుకొస్తారు. అలా తీసుకొచ్చినప్పుడు నేను లేపుతానులే. నువ్వు వెళ్ళి పడుకో. రా. నువ్వు నిద్రపోమ్మా. నిద్రపో. పని అవ్వాలంటే మాత్రం ముద్దులు పెట్టు. అయితే ఊరికూరికే ముద్దేవాళ్ళా? బండి శబ్దం వినపడుతోంది. అమ్మా, విను ఎప్పుడొస్తాడమ్మా? అది సరే, నువ్వు రెడీ అయ్యావా? లోపల టీషర్ట్ అద్దరు కొట్టేశావు.
2 నిక్కర్లు కూడా వేసుకున్నాను. దానికంత అవసరం లేదు. జనాలు త్వరగా షర్ట్ని బనీన్నే చూస్తారు. దాన్ని వెంటనే మార్చేస్తే మారిపోతారు. పరిగెత్తేటప్పుడు నిక్కర్ని మార్చడం కష్టం. 2 కలిపి వచ్చేస్తే అదొక సమస్య అవుతుంది, లేదా కింద పడిపోతాం. అయితే ఒక్కటి చాలు. ఇంకా జుట్టు బాగా దూకొని బయలుదేరాలి. పని అయిపోగానే పారిపోయేటప్పుడు డ్రెస్ మార్చుకొని హెయిర్ స్టైల్ కూడా మార్చేయాలి. ఇదిగో ఇలా. ఇంకా పర్సు, వాచ్, మొబైల్ ఫోన్ ఇవన్నీయే మనకు అవసరం. నా చేతికొచ్చేది నీ చేతికి కూడా వస్తుంది. దారి తెలుసు కదా. ఆ. నన్ను చూడలేకపోయినా కూడా నువ్వు కరెక్ట్గా ఇక్కడికి వచ్చేయాలి. అది నేను వచ్చేస్తానులే. ఏ కారణం కోసం ఎవరి దగ్గర దొరికిపోకూడదు. తేలిక దొరికిపోయావనుకో నువ్వు మోగోడు అన్నట్టుగా నటించాలి. అయి నాకు తెలుసులే. బే బే అంతే కదా. అది నేను చదివేశానులే. అలాగైతే సంతోషం. కుడి కాలు పెట్టి బయలుదేరు. దండం పెట్టుకోకర్లేదా? ఈ పనికి దేవుడిని పూజించక్కర్లేదులే. మన గమనము, తెలివి, ఇంకా చెయ్యి వేగంగా ఉండాలి. అయితే ప్రారంభిద్దామా? ఆ, హ్మ్. అమ్మా, ప్రీతి ఆంటీ వచ్చారు. ఆర్కే ఇంట్లో లేరు, అందుకే వెళ్లాల్సొచ్చింది. లేకపోతే ఇలాంటి పరిస్థితిలో నిన్ను వదిలి నేను వెళ్లేదాన్ని కాదు. పోలీసులు వెతుకుతున్నారని గోపి అన్నయ్య చెప్పారు. సురేంద్రన్ గురించి చెప్పాను. పోలీసులు ఫోన్ చేసినప్పుడు ఆయన యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది. ఎంక్వైరీ నుంచి తప్పించుకోవడానికి అలా అబద్ధం చెప్తున్నాడేమో. ఏదైనా హాస్పిటల్లోనే తను ఉండిపోలేడుగా. పొద్దున తినడానికి ఏముంది? నేనేం వంట చేయలేదు. నాకు చాలా నీరసంగా అది ఉంది. నాకు తెలుసు. వేణు కనిపించట్లేదని మీరిలా పస్తులుండడంలో ప్రయోజనం ఏంటి? పోలీసులు వాణ్ణి కనిపెట్టి తీసుకొస్తారు. అది తలుచుకుని మీరిలా దిగులు పడద్దు. నేను హోటల్ నుంచి భోజనం కొనుక్కొచ్చాను. నువ్వు ఇంట్లో ఏవీ వంట చేసుండవని తెలుసు, అందుకే నేను కొనుక్కొచ్చాను. రండి, నేనే సర్వ్ చేస్తాను. పదండి. ఆకలిగా లేదు ప్రీతి. అదంతా ఖచ్చితంగా ఆకలిస్తుంది. రా రా. అఖిల, నానమ్మని పిలు. భోంచేయడానికి రమ్మను. నువ్వు ఇలా వచ్చి కూర్చో. నాకు వద్దు అంటున్నానుగా. ఇవన్నీ ఇప్పుడు మాట్లాడకు, తినే తీరాలి. మీరు కూర్చోండి అమ్మా, భోంచేద్దాం. నువ్వు కూడా కూర్చోరా, ఆంటీ తీసిస్తాను. వద్దంటీ, ఆకలి లేదు. నువ్వు అమ్మని చూసి నేర్చుకుంటున్నావా? ఇప్పుడు నేను చెప్పేది మాత్రం వింటే చాలు. కూర్చో. బాలా, భోంచేయకుండా ఉండి ప్రయోజనం లేదు. రావచ్చు, కూర్చో. నన్ను ఇబ్బంది పెట్టకే. నాకు భోంచే బుద్ధి కావడం లేదు. ఒక్కటైనా తినకుండా నేను ఇక్కడి నుంచి నిన్ను పంపించను. రా, వచ్చి కూర్చో. మ్మ్. రా, భోంచేయ్. దానికి వద్దంటే వేస్ట్ చేయకు, నా ప్లేట్లో వేయి. అలా చూడకు, నాకు బాగా ఆకలిగా ఉంది. ఏమిటిది? గుడ్డు కూర. ఏ చికెన్ దొరకలేదా? నోటికి రుచిగా ఏదైనా తిని అన్నాళ్ళయిందో. ఇప్పుడు మీకేం కావాలమ్మా? ఇంకేమని, ఏం ప్రయోజనం? తీసుకొచ్చావు కదా. ఆంటీ, నాకు ఒకటి చాలు. ఇలా భోంచేయకుండా నిద్రపోకుండా ఉంటే వాడు తిరిగి వచ్చేస్తాడా? ముందు తినురా. నచ్చకుండా తినకో, వాంతి చేసుకుంటావు. బాలా, ముందు నువ్వు తిను.
వినుని తలుచుకుంటుంటే వద్దంటే వదిలేయమ్మా. నిన్న రాత్రి కూడా కడుపు నిండా తినలేకపోయాను. బాలా, ఇదిగో పట్టుకో. రే, ఎవరన్నా రాకముందు పారిపో. ఏదైనా అక్కడికి వెళ్ళి చూసుకుందాం. నువ్వు నా దగ్గర నటించి చూపిస్తున్నావా? ఎందుకు పరిగెత్తాలి? ఇక్కడే ఉంటే జనాలు మనకి ముద్దు పడతారు. పదరా. డ్రెస్ ఇప్పురా. ఇప్పు. నువ్వు దీన్ని వేరే పాకెట్ల నుంచి దొంగతనం చేసావు కదా? ఏం చెప్తున్నావురా? ఇది ఒక మ్యాజిక్. ఈ మ్యాజిక్ చేస్తే మనల్ని అందరూ కొడతారు, అందుకని ఈ మ్యాజిక్ వద్దులే. ఇంక ఎలా తినేది? ఇప్పటికే నేను చెప్పించేస్తా చాలు, లేదా పోలీస్ స్టేషన్లో వదిలేస్తాను. మిగతాది వాళ్ళే చూసుకుంటారు. పదరా. రేయ్, ఏమైందిరా? నా కాలు ఎరిగింది. పరిగెత్తేటప్పుడు జాగ్రత్తగా పరిగెత్తాలి, లేదంటే నేను ఎత్తుకొని పరిగెత్తాలి. పద. వాడు ఎక్కువ రోజులు తప్పించుకోలేడు, ఏదో ఒక రోజు చిక్కుతాడు. దెబ్బ ఇంకా తగ్గలేదరా? మెల్లిగా పట్టుకోండి, ఇప్పుడు కాస్త పర్వాలేదు. సరైపోతుందిలే. ఇలా పడటం ఒళ్ళు నొప్పులంటే ఈ పనిలో మావులే. అయితే దానికి కూడా కలిపి మనం సంపాదించాలి. ఏయ్, నీకు ఇంత సమస్యలో కూడా ఇవెక్కడి నుంచి వచ్చాయి? మన లక్ష్యం ఏంటో దాని మీదే శ్రద్ధ ఉంచాలి. ఇప్పుడు అందరు కార్డు పెట్టుకుని ఉన్నారు, అందువల్ల పర్సులో ఎవరు ఎక్కువ డబ్బులు ఉంచుకోవట్లేదు. దొరికించాలే. మనకి ఇవెందుకు ఇవన్నీ? మనకి డబ్బు మాత్రం చాలు. రేపు వెళ్ళేటప్పుడు రోడ్లో విసిరేసేద్దాం. ఓనర్కి దొరికితే మంచిదే. రేయ్, నొప్పిగా ఉంటే గొట్టుతో కట్టివేద్దాం. రేపు నువ్వు నాతో రావక్కర్లేదు, ఇక్కడే పడుకో. ఒక్కరోజు కాలు కదుపుకుంటుంటే చాలు, సరైపోతుంది. బాలాకు కొడుకు పోయాక మనం మాత్రం అక్కడికి వెళ్ళలేదండి. మన మీద కేసు పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టిన తనకి ఈ మాత్రం శిక్ష పడడంలో ఆశ్చర్యం లేదు. ఎవరో యాక్సిడెంట్ చేశారని పోలీసులు సందేహిస్తున్నారని అనిలాక చెప్పారు. పోలీసులు విచారించేటప్పుడు అక్క మీద కోపంగా ఉన్నారని కనిపెట్టేస్తానండి. అందువల్ల నేనా ఆ విధంగా చేశాను? అలా అని కాదు, అయినా కూడా సందేహం వస్తుంది. పోలీసులు ఎవరినైనా అనుమానించవచ్చు కదా. మీరు 2 రోజులు ఇక్కడ నుండి వెళ్ళిపోతే ఖచ్చితంగా సందేహం వస్తుంది. బాలా కొడుకు తప్పిపోవడం వల్ల నేనెక్కడికి వెళ్ళకూడదా? ఒక స్థలం సంబంధించి మాట్లాడడం కోసం నేను పురుగురు వెళ్తున్నాను. నేనెక్కడికి పారిపోవట్లా. అది నాకు తెలుసు, కానీ మిగతా వాళ్ళను కన్విన్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నీకు నా మీద నమ్మకం ఉందిగా, హచ్చాలు. పర్స్ టేబుల్ మీద ఉంది, దాన్ని తీసుకురా. ఇంకేమైనా కావాలని చూడండి. ఫోన్ తీసుకున్నారా? తీసుకున్నాను. ఉంది.
ఇదిగోండి. అవును, అక్కడ దాకా బైక్ లోనే వెళ్తున్నారా? లేదు, ట్రైన్లో. నేను సిటీకి వెళ్ళి అక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళాలి. ట్రైన్లో వెళ్ళేటప్పుడు దయచేసి లగేజ్ అంతా జాగ్రత్తగా చూసుకోండి. ఈ ప్లేస్ డాక్యుమెంట్స్ ఇందులో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. అది నువ్వు చెప్పనక్కర్లేదు. ఇంత ఆస్తి ఉందని సేటుకు చూపించడానికే ఈ పేపర్లని తీసుకువెళ్తున్నా. ఈ పేపర్స్ని చూసి ఇంకో 2 కోట్లు ఎక్స్ట్రా ఇస్తే 2 రిసార్ట్స్ని ఇక్కడ మనం కట్టొచ్చు. లేదంటే 1 సంవత్సరానికి 25 లక్షల చొప్పున మనం అతనికి లీజుకి ఇవ్వచ్చు. అన్నిటికీ సేట్ ఒప్పుకుంటే డబ్బులు చేతులు ఇవ్వద్దు. నాన్నగారిని తీసుకువెళ్ళి అగ్రిమెంట్ సైన్ చేపించాక తీసుకుందాం. అదంతా తర్వాత కదా, ముందు నేనంతా మాట్లాడతాను. ఇలా చూడు, నేను ఇలాంటి విషయంగా సిటీకి వెళ్ళానని ఇక్కడెవ్వరికీ తెలియకూడదు. నేను అలా చెప్తానా? బాగుంది. ఎలా అంతా మనల్ని కష్టపెట్టాలో అంతా కష్టపడుతున్నారు. మీరేమైనా స్పేర్ పార్ట్స్ కొనాలంటే కోయంబత్తూరు వెళ్ళారని చెప్తాను. నువ్వు కూడా అబద్ధాలు చెప్పడం నేర్చుకుంటున్నావు. కొన్ని రోజులుగా ఒక దొంగతో జీవిస్తున్నాను కదా, అందుకే. తిరిగి వచ్చేటప్పుడు సిటీ నుంచి నీకు మంచి పట్టు చీర తెస్తాను. అరెరే, నిజంగానా? నిజంగా. వెళ్ళి త్వరగా రండి. సార్, ఆ బాలసుధ వచ్చింది సార్. ఏ బాలసుధ? ఒక అబ్బాయి కనిపించుకుంటూ పోయాడు కదా, ఆ కేసు సార్. నేను బిజీ అని చెప్పండి. నేను చెప్పాను, కానీ ఎంత లేట్ అయినా సరే సార్ని మాత్రం మీట్ అయ్యే వెళ్తానని అక్కడ వెయిట్ చేస్తుంది సార్. ఆమెతో పాటు తన కూతురు కూడా ఉంది. స్టేషన్ ముందే నుంచొని ఉంది. మీరే ఆ అమ్మాయిని పిలిచి ఏదోటి చెప్పి పంపించండి సార్. అది కరెక్టే. లేదంటే న్యూస్ రిపోర్టర్ ఎవరైనా దారిలో వెళ్ళినప్పుడు తల్లి కూతుళ్ళు స్టేషన్ బయట నుంచోవడం చూశారంటే వెంటనే పరిగెత్తుకుంటూ వస్తారు. న్యాయం కోసం తల్లి కూతుళ్ళు స్టేషన్ బయట పడిగాపులు కాస్తున్నారని న్యూస్ వేస్తారు. వాళ్ళని రమ్మని చెప్పు. ఓకే సార్. హలో, ఏంటి విషయం జోష్? మాట్లాడావా? త్వరగా కాపాడే కేసు కాదిది. కాస్త డబ్బు ఖర్చవుతుంది. అదంతా పర్వాలేదు. 7 గంటల తర్వాత నేను వస్తా. ఏ హోటల్లో చెప్తే చాలు. ఓకే, నేను తర్వాత కాల్ చేస్తా. అబ్బాయి గురించి మాట్లాడడానికి వచ్చారా? మేము అన్ని చోట్ల వెతుకుతూనే ఉన్నాం. ఖచ్చితంగా బాబుని ఎలాగైనా కనిపెడతాం. ఎప్పుడు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పారో మీకు గుర్తుందా? రాత్రి అయ్యేలోపు కనిపెడతామన్నారు. వాడు కనిపించకుండా పోయి 2 రోజులైంది. మీరు అసలు ఏం చేస్తున్నారు? చిన్న పిల్లని వయసైపోయిన అత్తయ్యని ఇంట్లో వదిలేసి నేను వెళ్ళి ఎంక్వైరీ చేయాలా? చూడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకురావడానికి అతను ఇక్కడే ఉన్నాడని మాకు తెలుసా? ఈ స్టేషన్ చుట్టూ కాకుండా మీరు ఇంకెక్కడైనా వెతికి చూసారా? నా బిడ్డ కనిపించడం లేదు. నేను తట్టుకోలేకపోతున్నాను. మీ బాధ నాకు అర్థం అవుతోంది. మీకు అసలు అర్థం కావడం లేదు. కనిపించకుండా పోయిన బిడ్డ తల్లి వేదన ఎలా ఉంటుందో మీకెవరికి అర్థం కావడం లేదు. ఒక అమ్మ వేదన మీకు అర్థం కావడం లేదు. చూడమ్మా, మా పని మీ అబ్బాయిని వెతకడం మాత్రమే కాదు, అంతకు ముందు వచ్చిన చాలా కంప్లైంట్స్ ని మేము ఎంక్వైరీ చేయాలి. అలా కాదని పోలీస్ స్టేషన్ ని మూసేసి ఇక్కడున్న పోలీసులందరూ కలిసి అబ్బాయిని గాలిస్తూ ఉండలేముగా. నాకు బాగా అర్థమైంది. నా బిడ్డని కనిపెట్టడానికి మీరు ఎటువంటి స్టెప్స్ తీసుకోరు. మీకు పిల్లలు ఉండుంటారుగా, అందులో ఒక బిడ్డ కనిపించకుండా పోతే మీరు ఇలాగే కూర్చొని ఉంటారా? రాత్రి అయ్యేలోపు వెళ్ళి కనిపెట్టి తీసుకురారా? ఏంటి సార్, నా బిడ్డ ప్రాణాలకి వాల్యూ లేదా? ప్రాణాలతో ఉన్నాడో లేదు, నా బిడ్డని కనిపెట్టి ఇవ్వండి. మేము విచారిస్తున్నామని చెప్పానుగా. ఎంక్వైరీ చేస్తున్నాం ఈ మాట అనకండి. ఇలా చూడండి, సిఎస్ఆర్ రిలేటివ్ సపోర్ట్ ఉందని
స్టేషన్కి వచ్చి గొడవ చేయకండి. ఎవరి సపోర్టు లేకుండా బిడ్డని పోగొట్టుకున్న తల్లిగా మాట్లాడుతున్నాను. నాకు నా బిడ్డ ప్రాణాలతో కావాలి. నా బిడ్డ కోసం నేను ఇక్కడికి కాకుండా ఎక్కడికి వెళ్తాను? వాణ్ణి కనిపెట్టి ఇస్తామని మీరు మాట ఇవ్వకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. తను తన ఇష్టానికి వెళ్ళాడా లేక ఎవరైనా ఎత్తుకుపోయారా అనేది తెలియకుండా మేము ఎక్కడైనా వెతకాలి. మా ఇంటి ఓనర్ సురేంద్ర విషయం చెప్పానుగా, మీరు వెళ్ళి అడిగారా? సిఐ సార్కి మీరు భయపడి ఏదైనా స్టేషన్స్ లో దొరికిన ఎవిడెన్స్ ని చెరిపేసి ఎంక్వైరీ చేస్తున్నట్టు నాటకాలు ఆడుతున్నారా ఏమిటి? ఏమి చేయకుండా ఫోన్లో మాట్లాడుతూ కూర్చుంటే నా బిడ్డ ఎలా దొరుకుతాడు? మీరు నాకేం చేయాలో నేర్పించక్కర్లేదు. అలాంటప్పుడు మీరు మీ పని చెయ్యండి సార్. మనిషిలా మనసాక్షితో వెతకండి. ఈ తల్లి మనసుని అర్థం చేసుకుని వాడెక్కడున్నాడో కనిపెట్టి తీసుకురండి. అందరూ అన్ని వైపులా వెతుకుతున్నారు, కానీ వినుని మాత్రం ఎవరు కనిపెట్టి తీసుకురావట్లేదు. నా మానసిక వేదన, నా కష్టం అదెవరికీ అర్థం కావడం లేదు. బాలా, వినుని కనిపెట్టడానికి పోలీసులు ఏం చేయగలరో అది కంప్లీట్ గా చేస్తామని గోపి అన్నయ్య చెప్పారు. ఇంతవరకు తన గురించి తెలిసిందా? ఇక నా కొడుకుని వెతుక్కుంటూ నేనే వెళ్ళాలి. పోలీసులు ఇప్పుడే కదా విచారణ మొదలు పెట్టారు. త్వరగా కనిపెట్టడానికి వాడెక్కడున్నాడో మనకి తెలియదు కదా. పోలీసులు మాత్రమే కాదు, మరోవైపు నుంచి ఆటో వాళ్ళు కూడా వెతుకుతున్నారు. మహా అయితే 2 రోజులు. ఈ లోపల విన్ను మనకి దొరికేస్తాడు. బాలా, నీ పరిస్థితి అర్థమవుతోంది, కానీ నువ్వు ధైర్యంగా ఉండాల్సిన సమయం ఇది. వాడికి ఏం అయ్యి ఉండదని మనస్ఫూర్తిగా నమ్ము. ఎలాగైనా మనం వాడిని కనిపెడదాం.